శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీపాదవల్లభ సంపూర్ణ చరితామృతం శ్రీపాదరాజం శరణం ప్రపంచే. అధ్యాయము 1. చరితామృత రచయిత శంకరభట్టు వ్యాఘ్యేశ్వర శర్మల వృత్తాంతము. శ్రీ మహాగణాధిపతికి, శ్రీ మహాసరస్వతికి, అస్మద్గురు పరంపరకు, శ్రీకృష్ణ భగవానునకు, సమస్త దేవీ దేవతా గణములకు ప్రణమాంజములు సమర్పించి, శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ దత్తప్రభు యొక్క నవావతరణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృత వైభవమును వర్ణింపదలిసినాను. శ్రీ దత్తాత్రేయుడు అతి ప్రాచీనుడు, నిత్య నూతనుడు. శ్రీ దత్తాత్రేయుల వారు ఈ కలియుగములో ఆంధ్రదేశమునందలి గోదావరి ప్రాంత ప్రదేశమున శ్రీ పీఠికాపురమను గ్రామమునందు శ్రీపాద శ్రీవల్లభుడు అను నామముతో అవతరించారు. వారి దివ్య చరిత్రను, దివ్య లీలా వైభవమును వర్ణించుటకు పండిత వరేణ్యులకే అసాధ్యము. అటువంటిది ఎంతమాత్రము విద్యాగంధము లేని అల్పజ్ఞుడనైన నేను వారి చరిత్రను వర్ణించుటకు పూనుకొనుట కేవలము వారి సంకల్పము, దైవాజ్ఞ, వారి దివ్య ఆశీస్సుల వలననే అని సర్వజనులకు వినయపూర్వకముగా తెలియజేసుకుంటున్నాను. నా పేరు శంకరభట్టు. నేను కర్ణాటక దేశస్థుడను, స్మార్తుడను, భారద్వాజ గోత్రోద్భవుడను. శ్రీకృష్ణ భగవానుని దర్శనార్థము నేను ఉడిపి క్షేత్రమునకు వెళ్ళి తిని అచ్చట బాలకృష్ణుడు నెమలి పింఛముతో ముగ్ధ మనోహరముగా దర్శనమిచ్చి కన్యాకుమారిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దర్శనార్థము పోవలసినదని నన్ను ఆజ్ఞాపించెను. నేను కన్యాకుమారిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవిని దర్శించి తిని సాగరత్రయ సంగమ ప్రదేశమున పుణ్యస్నానములు చేసి తిని ఒకానొక మంగళవారము శ్రీదేవి దర్శనార్థము గుడిలో ప్రవేశించి తిని పూజారి నిష్టగా దేవికి పూజ చేయుచుండెను. అతడు నా చేతిలోని ఎర్ర రంగు గల పుష్పములను గ్రహించి పూజ చేయుచుండగా అంబ నా వైపు కరుణామృత దృష్టితో చూచుచూ, శంకర, నీ హృదయమునందు గల పవిత్ర భక్తికి సంతసించి తిని నీవు కురువపురమునకు పోయి అందుగల శ్రీపాద శ్రీవల్లభుల వారిని దర్శించి అన్ని సౌభాగ్యములను అన్ని సార్థక్యమును పొందుము. శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శన మాత్రముననే నీ మనస్సునకు, ఆత్మకు, సర్వేంద్రియములకు అనిర్వచనీయమైన అనుభవము కలుగునని చెప్పాను. నేను అంబ అనుగ్రహమును పొంది పుణ్యధామము నుండి ప్రయాణమును సాగించుచు స్వల్ప దూరంలోనే ఉన్న మరుత్వమలై అను గ్రామమునకు వచ్చి తిని శ్రీ హనుమంతుడు సంజీవిని పర్వతమును తిరిగి హిమాలయములకు తీసుకుని పోవునప్పుడు దానిలో నుండి ఒక ముక్క జారి కింద పడినదనియు దానినే మరుత్వమలై అని పిలిచెదరనియు తెలుసుకుంటుని. మరుత్వమలై గ్రామమునందు గల ఆ కొండ చూడచక్కన అయినది. దానిలో కొన్ని గుహలు గలవు. ఆ ప్రదేశము సిద్ధ పురుషులు అదృశ్య రూపమున తపస్సు చేసుకును పర్వత భూమి అని తెలుసుకుంటుని. నా అదృష్టరేఖ బాగున్న ఎడల ఏ మహాపురుషుడైనా దర్శింపలేకపోవునా అని ఆ గుహలాందు చూచుచుండెని. ఒక గుహ ద్వారము వద్ద మాత్రము ఒక పెద్ద పులి నిలబడి ఉన్నది. నాకు సర్వాంగముల యందును వణుకు దడా పుట్టినది. భయ విహ్వలుడైన నేను ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ దత్తప్రభు అని బిగ్గరగా అరిచితిని. ఆ పెద్ద పులి సాధు జంతువు వలె నిశ్చలముగా నుండెను. ఆ గుహ నుండి ఒక వృద్ధ తపస్వి బయటకు వచ్చెను. మరుత్వమలై ప్రాంతమంతయును ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ నామము ప్రతిధ్వనించినది. అంతటా ఆ వృద్ధ తపస్వి, నాయన, నీవు ధన్యుడవు. శ్రీ దత్తప్రభువు ఈ కలియుగములో శ్రీపాద శ్రీవల్లభ నామమున అవతరించినారనియు
మహాసిద్ధపురుషులకు, మహాయోగులకు, జ్ఞానులకు నిర్వికల్ప సమాధి స్థితి అందుండు పరమహంసలకు మాత్రమే వేద్యము. నీవు అదృష్టవంతుడవు కావుననే ఇచ్చటకు రాగలిగితివి. ఇది తపోభూమి, సిద్ధభూమి. నీ కోరిక సిద్ధించును. నీకు తప్పక శ్రీవల్లభుల దర్శన భాగ్యము కలుగును. ఈ గుహద్వారము వద్దనున్న ఈ పెద్ద పులి ఒక జ్ఞాని. ఈ జ్ఞానికి నమస్కరింపుము అని వచించెను. అంతటా నేను పెద్ద పులి రూపంలోనున్న ఆ జ్ఞానికి నమస్కరించి తిని. వెంటనే ఆ పెద్ద పులి ఓంకారమును చేసినది. ఆ ధ్వనికి మొత్తం మరుత్వమలై అంతయును ప్రతిధ్వనించినది. సుసావ్యముగా శ్రీపాదరాజం శరణం ప్రపత్తి అని ఆలాపించినది. నేను ఈ వింత దృశ్యమును పరికించుచుంటిని. పెద్ద పులి యొక్క రూపము అందలి అణువులన్నీయును వికటము చెంది వాని నుండి కాంతిమయ దివ్య దేహధారి అయిన ఒక పురుషుడు అభివ్యక్తమయ్యెను. ఆ దివ్య పురుషుడు వృద్ధ తపస్వికి నమస్కరించి ఆకాశ మార్గమున కాంతి దేహముతో వెడలిపోయెను. నా ఎదుటనున్న వృద్ధ తపస్వి మందహాసము చేసెను. నన్ను గుహలోనికి రమ్మని ఆహ్వానించెను. నేను మౌనముగా గుహలోనికి ప్రవేశించి తిని. వృద్ధ తపస్వి యుగ్నము నుండి కరుణారసము ప్రవహించుచుండెను. కేవలము తన సంకల్ప ప్రభావముచే అతడు అగ్నిని సృష్టించెను. ఆ దివ్యాగ్నిలో హుతము చేయుటకు కావలసిన పవిత్ర ద్రవ్యములను, కొన్ని సుగంధ పదార్థములను, కొన్ని మధుర పదార్థములను, పండ్లను సృష్టించెను. వైదిక మంత్రోచ్చారణము చేయుచు అతడు ఆ పదార్థములను ఆ దివ్యాగ్నిలో హృతము చేసెను. ఆ వృద్ధ తపస్వి లోకములో యజ్ఞ యాగాది సత్కర్మలన్నీయును లుప్తమైపోవుచున్నవి. పంచభూతముల వలన లబ్ధి పొందిన మానవుడు పంచభూతాత్మకమైన దైవమును విస్మరించుచున్నాడు. దేవతా ప్రీతికరముగా యజ్ఞములు సల్పవలెను. యజ్ఞముల వలన దేవతలు సంతుష్టి చెందెదరు. వారి అనుగ్రహము వలన ప్రకృతి అనుకూలించును. ప్రకృతిలోని ఏ శక్తి విజృంభించినను మానవుడు మనజాలడు. ప్రకృతి శక్తులను శాంతింపజేయకుండా అరిష్టములు సంభవించును. మానవుడు ధర్మ మార్గమును విడనాడిన ఎడల ప్రకృతి శక్తుల వలన ఉపద్రవములు కలుగుచుండును. లోకహితార్థము నేను ఈ యజ్ఞమును చేసి తిని. యజమనగా కలయిక. అదృష్టవశమున నీవు ఈ యజ్ఞమును చూచితివి. యజ్ఞఫలముగా నీకు శ్రీ దత్తావతారులైన శ్రీవల్లభ దర్శనము కలుగును. ఇది చాలా అలభ్య యోగము. అనేక జన్మల నుండి చేసుకున్న పుణ్యమంతయును ఒక్కసారిగా ఫలితమివ్వనారంభించి ఇటువంటి అలభ్య యోగమును కలిగించును అని వచించెను. నేను ఆ మహాపురుషునికి నమస్కరించి, సిద్ధవరేణ్య, నేను పండితుడను గాను, యోగిని గాను, సాధకుడను గాను, అల్పజ్ఞుడను. నా యందు పరిపూర్ణ కటాక్షముంచి నాకు గల సందేహములు నివృత్తి చేయవలసిందని కోరితిని. అందులకు ఆ వృద్ధ తపస్వి సమ్మతించితిరి. అంతట నేను, సిద్ధవరేణ్య, నేను శ్రీ కన్యకా పరమేశ్వరి మాత దర్శనము చేసుకున్నప్పుడు అంబ నన్ను శ్రీవల్లభుల దర్శనము కొరకు కురువపురము పొమ్మని చెప్పినది. ఇక్కడ తమ దర్శనము వ్యాఘ్రరూపంలోనున్న మహాత్ముల వారి దర్శనము కలిగినది. ఇంతకు వ్యాఘ్రరూప మహాత్ములు ఎవరు, అసలు శ్రీవల్లభులు ఎవరు అని ఈ సంశయములకు ప్రత్యుత్తరమొసంగి నన్ను ధన్యుల చేయవలసిందని ప్రార్థించి తిని. శ్రీపాదరాజం శరణం ప్రపంచే. శ్రీపాదవల్లభ చరితామృతం నుంచి 1వ భాగంలోని 2వ పేజీ పరిసమాప్తి అయినది.